రోమాపత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఆకాశములోను ఆకాశము కింద ఉన్న భూమి యందును భూమి కింద ఉన్న పాతాళమందును ఏ నామములో రక్షణ లేదట. ఒకే ఒక నామము రోమాపత్రికలో మనకి స్పష్టమైన నిరూపణ ఇవ్వబడి ఉంది. ఏమండి, ఏ నామములో రక్షణ లేదు, ఒకే ఒక నామము, అనగా ప్రభువు యేసు క్రీస్తు వారి నామం. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే మానవ జాతికి విమోచన. యేసు అనగా అభిషిక్తుడు, రక్షకుడు. అన్ని నామములు మనుషుల చేత కల్పించబడినవి కలవు. మనుషుల చేత ఏర్పాటు చేయబడిన దేవదూతలు కలరు. మనుషులు దేవతలుగా చేయబడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఉదాహరణకి తిరుపతమ్మ అనే ఆమె ఒక మనిషి. ఆమె మీద ఏదో నింద పడితే ఆ నింద నిమిత్తము ఆమె ప్రాణమును తీసేసుకుంది. ఆ గ్రామస్తులందరూ కూడా ఆమెకి ఒక గుడి కట్టారు. ఆమెకు ఒక గుడి కట్టి ఆమెని దేవతగా చేసుకున్నారు. మన పూర్వులు ఎవరో ఒక మంచి చేస్తే ఆ మంచి చేసిన వారిని దేవుడురా అన్నారు. అలాగా పులికంటే గిలితో కలిగినవి ఈ దేవతలు, దేవుళ్ళు. కానీ వేదము సాక్ష్యం ఇచ్చింది. మొదటిగా ప్రామాణికమైనది వేదం, ఋగ్వేదం. ఈ ఋగ్వేదములో ఇంతమంది దేవతల నమూనా లేదు. ఏకేశ్వరుడు పూజ చేశారు, అంటే ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించారు. ఆయన ఎవరయ్యా అంటే పరబ్రహ్మ. బ్రహ్మలో చాలా రకాలైన పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరినీ నిర్మించిన పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మే ఏమయ్యాడు అంటే క్రీస్తు రూపంలోకి మనుషునిగా ఈ లోకానికి దిగి వచ్చాడని, మానవ జాతి కోసము తనకు తానే బలిగా మార్చబడ్డాడని స్వామి వివేకానందుడు మరి సాక్ష్యం ఇచ్చాడు. ప్రబోధ రత్నాకరం అనే ఆ పుస్తకములో తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. ఐదువులుగా మనం ఉన్నాము, దేవుణ్ణి వెరగని ప్రజలుగా ఉన్నాము. అయితే మనము ఓంకారము ఉందని నమ్ముతాము కదా. ఆ ఓంకారము ఆదిలో శబ్దమై ఉండెను. ఆ శబ్దమే శరీరమును ధరించుకొని మానవ జాతి అంతటి కోసము విమోచన క్రయధనము చెల్లించటానికి మరి మానవ రూపములో ఉన్న క్రీస్తు మూలముగానే తప్పితే మరి పరమపితని ఎవరు ఎప్పుడు చూడలేదు. అంటే పరమపితలో నుంచి వచ్చిన పరమస్తుతిని ద్వారాగా మనము మోక్షానికి చేరగలుగుతాము, పరమాత్మని దర్శించగలుగుతాము. బైబిలు చెప్పింది, చనిపోయిన వ్యక్తి తీర్పులోకి వెళుతున్నాడు. తీర్పు తర్వాత ఇక ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. ఇది బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్. బైబిల్తో పాటు పురాణాలలో కూడా పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. మానవుడు చేసిన తెలిసినవి కానీ తెలియనివి కానీ ఆ లోపాలన్నీ కూడా ద్వారా మనుషుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకానికి ముందు తీర్పు జరుగుతుంది అని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. తర్వాత పురాణంలో కూడా అక్కడక్కడ స్టోరీస్ రాయబడ్డాయి. గరుడు పురాణంలో పచ్చిగా చెప్పబడి ఉంది. ఏమనంటే మరి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష. అది చిన్న తప్పు అయితేనేమో చిన్న శిక్ష, పెద్ద తప్పు అయితేనేమో వారిని సోలాలతో పొడుస్తారని గరుడ పురాణంలో కూడా సాక్ష్యం ఇవ్వబడి ఉంది.
వెలిసి నా భారతదేశ ప్రజలరా, సినజీరి స్వామి అయినా ఒక ఆయనైనా యేసు ప్రభు వారు ఎవరో కాదు, అందరినీ నిర్మించిన వాడు ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇక మనం మొక్కిన వాళ్ళలో లోపాలు ఉన్నాయి, మనలో లోపాలు ఉన్నాయి. మరి గురువుగా మరి అంగీకరిస్తున్న సినజీరి స్వామిలో కూడా లోపాలు ఉన్నాయి. ఆయన మనిషే, ఆయనకి సృష్టికర్త గురించి తెలియదు కనుక నేను ఇప్పుడు దాకా చెప్పిన శ్లోకాలు కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి శ్లోకాలు, మంత్రాలు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలందరినీ నిర్మించిన ఆ ప్రజాపతి మానవ జాతి అందరి కోసం యజ్ఞమైపోతాడని తాండ్రియ బ్రాహ్మణాలలో రాయబడి ఉంది. ఆయా చోట్ల మన పూర్వీకులు సాక్ష్యం ఇచ్చారు. ఈ సంఘటన చిన్నజీరి స్వామికి తెలియదు కనుక నా ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, మారండి, మార్పు చెందండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకి శాంతి సమాధానముతో పాటు మీ కుటుంబాలకి రక్షణ కలగాలి. అదే మా ఆకాంక్ష, అదే మా ప్రయాస. మేము మోక్షానికి చేరతాము. మా భారతదేశ ప్రజలు కూడా మోక్షానికి చేరాలి. మా పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే కనపడని వెడల వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. అటు తర్వాత తీర్పు జరుగును. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ద్రవల సింహాసన తీర్పు ఉన్నదట. బైబిల్ ఇచ్చింది స్పష్టమైన స్టేట్మెంట్ కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. మీ మనోనేత్రాలు జ్ఞానేంద్రాలు వెలిగించబడును గాక. ఆమేన్, ఆమేన్.